ఇటు వలగపూడిలో చంద్రబాబు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. చెప్పాను అదే మరిగా అక్కడికే ఒకరిద్దరు నెగిటివ్గా మాట్లాడితే నేను చాలా స్పష్టంగా కూడా వారికి చెప్పడం జరిగింది. ఇది మీ బాధ్యత. ఎవరు కూడా నెగిటివ్గా ఆలోచించడానికి వీలు లేదు. అందరూ కూడా పాజిటివ్గానే ఆలోచించాలి. ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు బిగినింగ్లో ఎన్ని ఇబ్బందులు ఉంటాయో ఒక సచివాలయాన్ని తరలించాలనుకున్నప్పుడు ఇంకా ఎక్కువ ఉంటాయి. ఒకప్పుడు మనం మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నప్పుడు అక్కడి నుంచి కర్నూలుకి రాజధాని మార్చినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాం. ఆ రోజు షెడ్లోనే 3 ఏళ్లు పనిచేశారు. ఆ తర్వాత ఇక్కడి నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. అవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కొన్ని వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల కంటే కూడా ఒక ప్రజాహితం ముఖ్యం. ప్రజలకు మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఉంది. మనం హైదరాబాద్లో కూర్చొని పనిచేస్తే ఇక్కడ ఉండే ప్రజలకు తృప్తి ఉండదు. అదే కాకుండా కరెక్ట్ కూడా కాదు, రిమోట్ పాలన అవుతుంది. అది మంచిది కాదని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి ఇటీవల కాలంలో ప్రభుత్వ ఉద్యోగుల స్పందన కూడా పాజిటివ్గా ఉంది. నేను మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే నిన్న మొన్న కొన్ని డిపార్ట్మెంట్స్కి వస్తే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఇలాంటి డిపార్ట్మెంట్స్ వచ్చాయి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ వచ్చారు. వాళ్ళు ఇక్కడ సెట్ అయినప్పుడు ఇక్కడ స్థానికంగా ఉండే అధికారులు వారిని రిసీవ్ చేసుకోవడం, వచ్చిన వారు కూడా సొంత ఇంటికి వస్తే ఎంత ఆనందంగా ఉంటుందో ఆ ఆనందం ఉందనే అనుభూతిని వారు చూపించారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ప్రతి ఒక్కరిలో ఆ పట్టుదల, అదే మరిగా మనం పనిచేయాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అనే ఆలోచన రావాల్సిన అవసరం ఉంది. అందుకనే వారిని అభినందిస్తూ ఈరోజు నేను మొత్తం ఇన్స్పెక్ట్ చేశాను. 27కు ఎన్ని డిపార్ట్మెంట్ రాగలిగితే అన్ని డిపార్ట్మెంట్లు ముందుగానే సౌండ్ చేస్తాం. అదే మరి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, మెజారిటీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అమరావతి రీజియన్లో ఉండడానికి అవకాశం ఉంది. అది గుంటూరు కానీ లేకపోతే ఇటు విజయవాడలో కానీ ఎక్కడ వాళ్ళకి అకామిడేషన్ దొరికితే అక్కడ ఆఫీసులు పెట్టుకునే అవకాశం ఉంది. ఆ విధంగా వాళ్ళు అక్కడ ఉంటే ఇక్కడ మాత్రం హెడ్ ఆఫ్ ది ఒక సెక్రటరీస్, మినిస్టర్స్ ఇక్కడ ఉంటారు. 2 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాల్లో మనం పూర్తిగా రాజధాని క్యాపిటల్ రీజియన్లో ఏదైతే ఉందో మన అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కూడా సిటీ కూడా వస్తుంది. అక్కడ అందరూ కూడా అకామిడేషన్ ఈ విధంగా ఇవ్వాలను. భవిష్యత్తులో ఒకటే ప్లేస్లో మినిస్టర్, సెక్రటరీ, అందులో సెక్రటరీస్ డిపార్ట్మెంట్స్, అక్కడి నుంచి భవిష్యత్తులో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఒకటే రూఫ్ కింద వస్తారు. ఇప్పుడు మాత్రం డిపార్ట్మెంట్స్ వేరేది ఇక్కడ ఉన్న కన్సర్న్ మినిస్టర్, కన్సర్న్ సెక్రటరీ, కన్సర్న్ సెక్రటరియట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ ఒకే ప్లేస్లో క్రియేట్ చేస్తాం. కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాళ్ళకి అన్ని విధాలు ఏమేమి కావాలో అవన్నీ కూడా క్రియేట్ చేస్తున్నాం. క్యాంటీన్ కానీ లేకుంటే ఇక్కడ వర్క్ స్టేషన్స్ కానీ ఇంకా వాళ్ళు ఏదన్నా ఎక్సర్సైజ్ చేసుకోవడం అలాంటి ఏరియా కానీ ఒక పద్ధతి ప్రకారం మొత్తం కూడా వీలైనంత వరకు ఒక శాస్త్రీయంగా ఒక పద్ధతి ప్రకారం చేయడానికి అన్ని విధాల ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళీ నేను 22వ తారీఖు వస్తాను. అప్పటికి నాకు క్లారిటీ వస్తుంది. 27 ఎంతమంది రావాలి, ఒక 4-5 రోజుల తర్వాత ఎంతమంది రావాలి. ఈరోజు డ్రింకింగ్ వాటర్ కోసం తుళ్ళూరు నుంచి పైప్ లైన్ కూడా వేసాం. 7 కిలోమీటర్లు అయిపోయింది. ఇంకొక 1/2 కిలోమీటర్ వేయాలి. అదేవిధంగా ఈరోజు ఇక్కడ అఫ్లూయెంట్ ప్లాంట్ కూడా, ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా పెట్టాం. అది కూడా ఒక 5-6 రోజులు కూడా పూర్తి అవుతుంది. లేఅవుట్ కూడా మీరు చూశారు, రోడ్లన్నీ కూడా వేస్తున్నాం. అవన్నీ కూడా ఇక్కడ ఇంటర్నల్గా వచ్చే రోడ్సే కాకుండా ఇక్కడ నుంచి మెయిన్ రోడ్డు కనెక్షన్ కూడా అవన్నీ కూడా వేస్తున్నాం. అవన్నీ కూడా కొంచెం టైం పట్టినా అవన్నీ వస్తే ఫుల్ ప్లెడ్జ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీనికి రాజధాని కోసం అంటే సచివాలయం కోసం వేస్తాం. ఇది అవుతానే మొత్తం ఏరియా అంతా కూడా దృష్టిలో పెట్టుకొని మనం ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ అయితే వర్కింగ్ మాత్రం ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకప్పుడు షెడ్యూల్లో పనిచేసే పరిస్థితి నుంచి ఇక్కడ అన్ని కూడా నీట్గా అన్ని రూమ్లు పెడుతున్నాం. అదే మరి వర్క్ స్టేషన్స్ అన్ని మోడర్న్ పెడుతున్నాం. టెక్నాలజీ, ఐటీని ది బెస్ట్ సిస్టమ్స్ అన్ని పెడుతున్నాం. అదే మరి ఈ ఆఫీస్ తీసుకొస్తున్నాం. ఇక్కడి నుంచి క్షేత్రస్థాయి వరకు ఈ ఆఫీస్ పెట్టేస్తున్నాం. ఈ ఆఫీస్ వస్తే పెద్దగా కష్టం కూడా ఉండదు. ఫైల్స్ అన్ని కూడా సింప్లిఫై అవుతాయి. రియల్ టైంలో డిస్పోజ్ చేసే అవకాశం వస్తుంది. ఇవన్నీ కూడా ఒక ఆధునికమైన పద్ధతిలో
ప్రైవేటు వ్యక్తులు బాగా పనిచేసి మనం పనిచేయలేకపోతున్న ఫీలింగ్ అవసరం లేదు. వాళ్ళకంటే మిన్నగా మన డిపార్ట్మెంట్స్ పనిచేయగలుగుతాయి, సమర్థవంతంగా పనిచేయగలుగుతాయి. ఆ సిస్టమ్స్ అన్ని ఉపయోగించుకుంటున్న బెస్ట్ ప్రాక్టీసెస్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు, ఇవన్నీ ఉపయోగించుకొని బెస్ట్ డెలివరీ, ఎక్కడ కూడా ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కలగని పరిపాలన ఇవ్వాలని నా ఆలోచన. అమరావతి నుంచి పరిపాలన ఇస్తున్నామంటేనే ఒక వినూత్నమైన రీతిలో పరిపాలన జరగాలి, ఒక పద్ధతి ప్రకారం పరిపాలన జరగాలి, సుపరిపాలనకు నాంది పలకాలి. అదేవిధంగా ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది లేని పరిపాలన జరగాలి. ఒకప్పుడు సుపరిపాలన అంటే మనకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉండేది కాదు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేనప్పుడు చాలా ఇబ్బందులు ఉండేటివి. ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత రియల్ టైం అన్నీ పూర్తవుతాయి. రెండోది ఆటోమేటేషన్ వచ్చేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఆటోమేటేషన్ వచ్చిన తర్వాత ఆల్ ట్రాన్సాక్షన్స్ విల్ బి ఆన్లైన్ రియల్ టైం. రియల్ టైంలో ఆన్లైన్ వచ్చినప్పుడు ట్రాన్స్పరెన్సీ వస్తుంది, అకౌంటబిలిటీ వస్తుంది, ఎవరికి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు యాప్స్ వచ్చేసాయి, ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా చూసుకోవడానికి అవకాశం ఉంది, వెబ్సైట్లు వచ్చేసాయి, లేకుంటే మీకంతా కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వచ్చేసాయి. ఈరోజు రెవెన్యూలో 63 సర్టిఫికెట్స్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అన్నీ పోతున్నాయి. ఈ మంత్లోనే మళ్ళీ స్మార్ట్ పల్స్ సర్వే కూడా చేసేస్తున్నాం. ఈ స్మార్ట్ పల్స్ సర్వే చేసిన తర్వాత టోటల్గా ప్రతి ఒక్కరి యొక్క కుటుంబం, వ్యక్తి యొక్క వ్యక్తిగత వివరాలు కూడా అందులో ఉంటాయి. దానివల్ల సంక్షేమం ఎవరికి ఇవ్వాలి, బెటర్ టార్గెటింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. రెగ్యులేటరీ ఏ సర్టిఫికెట్ కావాలన్నా సులభంగా ఎవరికి ఒక పైసా ఇచ్చే పని లేకుండా రియల్ టైంలో అతనే చూసుకునే అవకాశం వస్తుంది. మూడోది, ఈ రెండే కాకుండా ఆర్థికంగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అలాంటికి వారికి ఏ విధంగా మెరుగైన జీవన ప్రమాణాలకి ఇంకా ఆదాయం ఏ విధంగా పెంచాలో పెంచుతాం. ఇవన్నీ సిస్టమేటిక్గా చేసుకుంటూ ఇప్పటికే మీరు చూస్తే సంక్షేమం బాగా చేస్తున్నాం. అదే మరి అభివృద్ధి కార్యక్రమాలు, స్టాచ్యురేషన్కి వెళ్ళాం. ఈరోజు మీరు చూస్తే పవర్ సెక్యూరిటీ ఇచ్చాం. ఈ సంవత్సరం సైబర్ సెక్యూరిటీ ఇస్తాం. అంటే కరెంటు ఎవరికి కూడా భరోసా కింద ఇస్తున్నాం, ఎవరికి కూడా భద్రత, కరెంటు లేదనే పని లేకుండా కరెంటు భద్రత ఇస్తున్నాం. రెండోది గ్యాస్ భద్రత ఇస్తున్నాం. మూడోది నీటి భద్రత ఇస్తాం. నీరు భద్రత ఇచ్చినప్పుడు తాగడానికి, వ్యవసాయానికి, ఇండస్ట్రీకి, అదే మరిగా మీకు ఎప్పుడన్నా డ్రై స్పెల్ వచ్చినా కూడా డ్రై స్పెల్ని కూడా అధిగమించే విధంగా వాటర్ మేనేజ్మెంట్ కానీ, అదే మరి రెయిన్ గన్ ద్వారా నీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాం. ఈ 5-6 అయిన తర్వాత ఆహార భద్రత ఇచ్చాం. అదే మరిగా పశువులకు దానా భద్రత కూడా ఇస్తాం పేదవాళ్ళందరికీ. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి మెరుగైన జీవన ప్రమాణాలు, విలేజెస్లో సిమెంట్ రోడ్లు వేస్తాం. అదే మరిగా ప్రతి ఒక్కరికి మరుగుదొడ్లు కట్టిస్తాం. కనీస అవసరాలన్నీ తీర్చిన తర్వాత వారు ఆలోచించాల్సింది, వారు ఏ విధంగా ఎకనామిక్గా పైకి వస్తారు, ఆర్థికంగా 10 రూపాయలు సంపాదించుకుంటారు, ఈ పోటీ ప్రపంచంలో వాళ్ళు తెలివితేటలుగా ఎట్టుంటారు, ఆ తెలివిని ఉపయోగించుకోవడానికి మీరు చూస్తే సైబర్ గ్రిడ్ కూడా తీసుకొచ్చాం. ఇందులో నాలెడ్జ్ పద్ధతి కూడా ఇస్తున్నాం. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒకసారి సైబర్ గ్రిడ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఇంటికి 15 MBPS వస్తే మొత్తం ప్రపంచంలో ఉండే తెలివంతా కూడా, నాలెడ్జ్ అంతా వాళ్ళ ఇంటి ముందు ఉండే అవకాశం వస్తే టీవీల నుంచి చూసుకునే అవకాశం వస్తుంది. అంటే ఇవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళ బాధ్యత ఏంటి, ఏ విధంగా ఆదాయాన్ని పెంచుకుంటారు అనేది ముఖ్యమైన విషయం. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు నాంది పలికాం. నాంది పలకడమే కాదు, ఒక స్టేజ్ తీసుకొచ్చాం. ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అమరావతి పరిపాలన ఒక సుపరిపాలనకు, ఒక వినూత్నమైన పాలనకు, ఎవరికి ఇబ్బంది లేని పాలనకు, రాష్ట్రం ఫాస్ట్ ట్రాక్లో అభివృద్ధి కావడానికి, 15% గ్రోత్ రావడానికి అన్నీ కూడా ఆలోచిస్తున్నాం. నేను ఎప్పటికప్పుడు బెస్ట్ ప్రాక్టీసెస్, ఆ బెస్ట్ ప్రాక్టీసెస్ ఒకరికే కాదు, ఒక బెస్ట్ ప్రాక్టీస్ ఉంటే ఇది ఆ డిపార్ట్మెంట్లో కానీ ప్రజలకు అందుబాటులో ఉండాలి, అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆ బెస్ట్ ప్రాక్టీస్ తీసుకొస్తాం. ఆ బెస్ట్ ప్రాక్టీస్ వాళ్ళు ఉపయోగించుకుంటే ఆ ఫలితాలు అందరికీ వస్తాయి. దీస్ వేర్ వీఆర్ థింకింగ్ డిఫరెంట్లీ. దీనివల్ల చాలా ఫలితాలు వస్తాయి, జీవితం సుఖమయమయ్యే పరిస్థితి వస్తుంది. అందుకే మీరు చూస్తే కడాన లా అండ్ ఆర్డర్కి CCTV కెమెరాలు కూడా పెట్టేస్తున్నా. స్పీడ్ ఎక్కువ పోవాలన్నా, దొంగతనం చేసినా ఎవడు కూడా మళ్ళా తప్పించుకునే పరిస్థితి ఉండదు. అదే మరి ట్రాఫిక్ రెగ్యులేషన్కి
అండ్ ఫంక్షన్ జరిగితే డ్రోన్స్ టెక్నాలజీ కూడా తీసుకొస్తున్నా. శుభ్రంగా 4 డ్రోన్స్ పంపిస్తే మొత్తం ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎవరైనా తప్పు చేస్తే మాత్రం ఇంకా అక్కడికి నేరు కటకటాల్లోకి వెళ్ళిపోయే పరిస్థితికి వస్తారు. అప్పుడు అందరికీ భయం కూడా ఉంటుంది. అంటే మూడో నేత్రం ప్రతి ఒక్కరిని వాచ్ చేస్తూ ఉంటుంది. మీరు తప్పులు చేసేవాళ్ళకి, మంచి చేసేవాళ్ళకి ఏ పాపం లేదు, క్రమశిక్షణతో ఉంటారు, ఏ ఇబ్బంది లేదు. తప్పులు చేసేవాళ్ళకి ఇవి కూడా ఉంటాయి. అదే మరిగా వినూత్నమైన టెక్నాలజీస్ ఉంటాయి, అవన్నీ ఉపయోగించి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం. నా ఆలోచన ఒకటే, ప్రతి ఒక్కరికి పని ఉండాలి. ఆ పని కల్పించే బాధ్యత ప్రభుత్వంది. దానికి ప్రతి ఒక్క వ్యక్తి స్కిల్ అండ్ ఆల్సో కెపాసిటీ, నైపుణ్యం, శక్తిని పెంచుకోవాలి. అది కూడా ట్రైనింగ్ ఇస్తాం. ఈ 2 జరిగితే ఆటోమేటిక్గా స్కై ఈజ్ ది లిమిట్. ఎవరెవరి పరిధిలో వాళ్ళు ముందుకు పోగలిగితే బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతారు. ఆ కార్యక్రమాన్ని తీసుకొస్తాం. అల్టిమేట్గా పేదవాళ్ళకి, బడుగు బలహీన వర్గాల ఆదాయం పెంచాలనేది ప్రభుత్వం యొక్క ఆశయం. మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలని, మధ్య తరగతిని కూడా ఆదుకుంటాం. అందుకే అగ్రవర్ణాల్లో ఉండే పేదవాళ్ళను కూడా ఏ విధంగా ఆదుకోవాలో ఆదుకోవడం కోసం ఈ సర్వే ఉపయోగపడుతుంది. అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు వస్తాయి. దానికి చూస్తే ఇక్కడికి వచ్చి కూర్చుంటే అనిపిస్తూ ఉంది. ఇక్కడ కూర్చుంటేనే పరిపాలన సుజాగా జరుగుతుందనే ఫీలింగ్ వస్తూ ఉంది. ప్రశాంతమైన వాతావరణం, ఎక్కడ పొల్యూషన్ లేదు, మంచి గాలి, ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే ఆలోచనలు బాగుంటాయి, ఆలోచనలు బాగుంటే పనులు బాగుంటాయి. వీటన్నిటికీ నాంది పలికే అవకాశం వస్తుంది. చాలా సంతోషం. వీలు ఒకప్పుడు నువ్వు ఇల్లు కడితే ఇంట్లోకి లోపల ఇవ్వాలంటే వీలు ఉంటుంది, గుర్తుపెట్టుకో. కాబట్టి అవన్నీ ఆలోచించుకొని వీలు అనేది వస్తుంది. ఇక్కడికి వచ్చినా నీకు గాలి బాగలేదు, సాయంత్రం ప్రశాంతం మంచి ఆలోచనలు రావు. నువ్వు ఇంకొకటి కూర్చొని నీకు ఆలోచనలు, చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎవరిని మోసం చేయాలని ఆలోచనలు వస్తూ ఉంటాయి. నాట్ యూ. నేను చెప్పి జనరల్గా పబ్లిక్ హ్యూమన్ సైకాలజీ ఏంటి? అవకాశం ఉంటే చెడు పనులు చేస్తాం, ఈజీ మనీ వస్తే ఈజీ మనీ చేస్తాం, కష్టపడి సంపాదించి కష్టపడి మనుషులు ప్రపంచం అంతా ఒకటే. అమెరికాలో ఉండేవాడు మనకంటే గొప్ప కాదు, సింగపూర్లో ఉండే మనకంటే గనులు కాదు, చైనాలో ఉండేవాడు మనకంటే గొప్పవాళ్ళు కాదు. కానీ అక్కడ సిస్టమ్స్ అందరినీ పనిచేయనిస్తున్నాయి, ఇక్కడ సిస్టమ్స్ అందరినీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాయి. అది కానీ కంట్రోల్ చేస్తే అందరూ బాగా ప్రవర్తిస్తారు. అందుకే నేను చెప్పేది ఏంటంటే, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటాయి కాబట్టి వాళ్ళ అకామిడేషన్ తీసుకొని ఈ నెలలోనే వాళ్ళు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడుండే ఎగ్జిస్టింగ్ డిపార్ట్మెంట్స్